మాధవ గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని నారాయణను నిలదీసిన చక్రి కేశవ కన్నా షాక్లో మహాలక్ష్మి. ఇంతకు మాధవ గురించి ఎలాంటి నిజం తెలుసుకుని నారాయణను చక్రి వాళ్ళు నిలదీశారు? మరి నారాయణ ఏం చెప్పాడు? మహాలక్ష్మి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మాధవ పెళ్లి గురించి తాయారింటికి వెళ్ళి తాయారిని ఒప్పిద్దామని చెప్పి మహాలక్ష్మి అనడంతో ఇక వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అంటారు. నారాయణ కూడా ఆ విషయాన్ని అపోజ్ చేస్తాడు. ఇక తరువాత అందరూ ఆలోచించడం మొదలు పెడతాడు. కేశవ బాగా ఆలోచిస్తాడు. పెద్దన్నయ్య సంతోషంగా ఉండడం మనం ఇంతవరకు చూడలేదు. అన్నయ్య సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా గాయత్రి అన్నయ్య జీవితం ఉండి తీరాలి. అలా ఉండేలా చెయ్యాలి అంటే మనం కాస్త తగ్గి తాయారింటికి వెళ్ళడంలో తప్పులేదు అని అనుకుంటాడు. ఇక అదే విషయం ఇంటికొచ్చాక చక్రితో మాట్లాడదాం అనుకునేసరికి చక్రి, మహాలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా కిలకిలా నవ్వుకుంటూ ఉంటారు. ఇక కన్నాతోటి ఆ విషయం గురించే మాట్లాడతాడు చక్రి అయితే, మా కేశవ అయితే. దాంతో కన్నా కూడా నిజమే అన్నయ్య, నాకు అదే అనిపిస్తుంది. గాయత్రి వస్తేనే పెద్దన్నయ్య జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. గాయత్రి వచ్చేలా చెయ్యాలి అంటే ఏం చేయాలో మనం ఆలోచించాలన్నయ్య అంటూ ఉండేలోపు ఈలోపు మాధవ వచ్చి మహాలక్ష్మి ఇంకా చక్రి ఇద్దరూ సంతోషంగా నవ్వుకోవటం వింటాడు. నేను కోరుకునేది కూడా ఇదే కదా అని చెప్పని అనుకుంటాడు. ఇక ఈలోపు అదంతా చూసి వంటగదిలోకి వెళ్ళి వంట పని చూసుకుంటూ ఉంటాడు. ఇక అన్నయ్య జీవితాంతం అలా వంట చేసుకుంటూ మనకి పెట్టుకుంటూ ఉండడమేనా, ఏదైనా ఉంటుందా అని చెప్పేసి ఇక వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక అలా అనుకుంటున్నటువంటి టైంలోనే మాధవ అయితే ఇక మహాలక్ష్మి, చక్రి ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పని ఆలోచిస్తాడు. ఇలా అందరూ కూడా మహాలక్ష్మి, చక్రి సంతోషంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటే మహాలక్ష్మి మాత్రం మాధవ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది. ఇలా అందరూ కలిసి మాట్లాడుకుని మొత్తానికి తర్వాత రోజు మాధవ్కి, నారాయణకి తెలియకుండా ఇద్దరు వీళ్ళంతా కలిసి తాంబూలాలు తీసుకుని తాయారింటికి వెళ్ళేసరికి తాయారైతే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అలా మాట్లాడటమే కాకుండా మహాలక్ష్మిని కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. దాంతో ఇక కేశవ కర్ర తీసి తాయారిని కొట్టేదాకా వస్తాడు. ఇక అప్పుడు వీళ్ళంతా కలిసి కేశవని ఆపి ఇంటికి వచ్చేస్తారు. బాధపడుతూ ఉంటారు. ఈలోపు నారాయణకి ఆ విషయం సెంటర్లో వాళ్ళంతా కూడా చెప్తారు. నారాయణ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి, ఎరా సిగ్గులేదా ఆడింగెదవా, నువ్వు లేకుండా కోడల్నిచ్చి పంపించి తాంబూలాలు ఇస్తే ఒప్పేసుకుంటారనుకున్నావా అంటే, ఒరే మెళ్ళొంకరోడా ఏంట్రా మాట్లాడుతున్నావు అని నారాయణ అనేసరికి, ఏ నీకు తెలవకుండానే నీ కోడలు తాంబూలం పళ్ళం ఇచ్చుకొని గుమ్మంలోకి వచ్చేసిందా అంటే నీకు తెలవకుండా ఇంకేం చేస్తుందో అని చెప్పని మాట్లాడేసరికి ఇక నారాయణకి కోపం వస్తుంది. ఇక గబగబా ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి మహాలక్ష్మి కూర్చుని, అసలు వాళ్ళు మనుషులేనా అని అంటూ ఉంటే, వాళ్ళు మనుషులు కాదు కాబట్టే వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళొద్దు అని చెప్పా. వినకుండా ఎగేసుకుంటా ఎవరెళ్ళమన్నారంట, ఇప్పుడు కూర్చుని ఎవరు బాధపడమన్నారంట అంటాడు. ఈలోపు మాధవ్ వచ్చి ఏమైంది అని అడిగితే, ఇంకేముంది, ఆ తాయారు గయ్యాళి గంపింటికి పిల్లని అడగడం కోసం, అదే నీకు గాయత్రిని ఇమ్మని చెప్పని అడగడానికి ఈవిడ తాంబూలాలు పట్టుకుని వెళ్ళింది. ఆవిడ వెనకాల ఈ ముగ్గురు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూర్ఖుల సంగతి తెలిసిందేగా, వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇప్పుడు చిన్నబుచ్చుకుంటుంది అని చెప్పని అనేసరికి, అసలు ఎందుకు మీరంతా ఇలాంటి పనులు చేస్తారు? నేను గాయత్రి మీద ఆశలు వదిలేసుకున్నాను, ఇలా ఉండనివ్వచ్చు కదా. అయినా నా గురించి పట్టించుకోవటానికి మీరంతా ఎవరు చెప్పండి, మీరెవరని నన్ను పట్టించుకుంటున్నారు, మీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పని అంటూ మాధవ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు ఇక అలా మాట్లాడుతున్నటువంటి మాధవ మాటలతో అందరూ కూడా బాధపడతారు. ఇక మాధవ మాటలతోటి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. మాధవ నారాయణ వంక చూస్తూ ఉంటే, ఎందుకురా అంటాడు. నాకు బాధ కలిగింది, ఇన్నేళ్లలో ఎప్పుడైనా మాట్లాడానా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఏమైందని చెప్పి మీరిద్దరూ అంతలా ఫీల్ అవుతున్నారు అని చక్రి, కన్నా ఇంకా కేశవ అడుగుతారు.
ఏం లేదులే అంటూ మాధవ్ వెళ్ళిపోతాడు. ఇక వంటగదిలోకి వెళ్ళి చాలా చిరాగ్గా ఉంటాడు. నారాయణ అయితే మాధవ్ దగ్గరికి వెళ్తాడు. కేశవ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారనుకుని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకురా అంత మాట అన్నావు? వాళ్ళకి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వు నిలబడబట్టే నేను ఈరోజు వాళ్ళ గురించి దిగులు లేకుండా ఉండగలిగాను అని అంటే, కాదనట్లేదు నాన్న, వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది. కానీ అక్కడి నుంచి గాయత్రి ఒక్కడుగు కూడా బయటకు వెయ్యలేదు. ఒకవేళ వేసినా వాళ్ళు మన కుటుంబంలో ఎవరినీ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అది మనకు తెలిసిన విషయమే కదా. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది చెప్పు అని చెప్పని అంటాడు ఇక మాధవ. సరేలే, ఇంకెప్పుడు మీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పని వాళ్ళని వేరు చేసి మాట్లాడకరా, నాకు చాలా బాధగా ఉంటుంది అంటే, నా తమ్ముళ్ళని వేరు చేసుకుని నేనెందుకు మాట్లాడతాను నాన్న? మా తల్లులు వేరే ఉండొచ్చు, కానీ తండ్రివి నువ్వే కదా. మా అందరికీ రక్తం పంచింది నువ్వే, మాలో ప్రవహిస్తోంది ఒకే రక్తం. అందుకే మేము ఒకరినొకరు ఎప్పుడు ఏమీ అనుకోవు నాన్న అంటాడు. ఇది అటునుంచి మహాలక్ష్మి చెవిన, ఇటునుంచి కేశవ కన్నా చక్రీల చెవిన పడుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు. తల్లులు వేరు, తండ్రి ఒక్కడేనా? ఏం మాట్లాడుతున్నాడు పెద్దన్నయ్య అనుకుంటూ కేశవ కన్నా అనుకుంటారు. ఇక ఈలోపు మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఇలా మాట్లాడుతున్నాడేంటి పెద్ది అనుకుంటూ ఉండగా నారాయణ బయటకు వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ అని అనుకుంటూ ఉంటే, ఇక చక్రి ఇంకా కన్నా అయితే, అరే మనిద్దరం కలిసి ఎలా అయినా అన్నయ్య అన్న మాటల్లో అర్థమేంటో తెలుసుకోవాలి అని చెప్పని అంటాడు. అనేసరికి ఏం తెలుసుకోవాలి అని చెప్పేసేసి కన్నా అంటే, అసలు ఎందుకు అలా మాట్లాడాడు పెద్దన్నయ్య అంటూ ఇక చక్రి అంటూ ఉంటే, ఈలోపు కేశవ్ వచ్చి, నాకెందుకో అన్నయ్య అన్న మాటల్లో ఒక అర్థమైతే తెలుస్తోంది. పెద్దన్నయ్య వాళ్ళ అమ్మ మన అమ్మ ఒక్కరు కాదేమోనని అని అనగానే మహాలక్ష్మి వచ్చి, కదా నాకు అదే అనుమానం వచ్చింది పెద్ది మాటలను బట్టి అంటూ ఉంటే, నువ్వు ఊరుకో, నీ మూలనే ఇదంతా, వద్దన్న కొద్దీ తాయారింటికి తాంబూలాలు తీసుకుని వెళ్దామన్నావు అనగానే, అబ్బా అలా వెళ్ళటం వల్ల మంచి జరిగింది కదా, ఎందుకు పెద్ది అలా ఉంటున్నాడో, ఎందుకు పెద్ది గాయత్రి విషయంలో గట్టి డెసిషన్ తీసుకోలేకపోతున్నాడో మనకు తెలుస్తుంది కదా అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు నారాయణ వస్తాడు. ఇక నారాయణని ముగ్గురు కొడుకులు రౌండప్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ మై సన్స్, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరందరూ నన్ను రౌండప్ చేశారు, టెల్ మీ ఐసే అని చెప్పని అంటూ ఉంటాడు. నువ్వు నీ ఇంగ్లీషు ఆపు, ఇంతకు మా పెద్దన్నయ్య అన్న మాటల్లో అర్థమేంటి అని చెప్పి కేశవ అడుగుతాడు. ఏమన్నాడ్రా, వాట్ డిడ్ హీ సే అని అంటే, ఏమన్నాడా, మా తల్లులు వేరే ఉండొచ్చు కానీ తండ్రివి నువ్వే కదా అన్నాడు, ఆ మాట మేం విన్నాం అనగానే షాక్ అయిపోతాడు నారాయణ. అదేదో వాడు ఫ్లోలో అన్నాడులే, ఇప్పుడు దాని గురించి ఎందుకు పట్టించుకోవటం అని అంటే, ఫ్లోలోనా, ఫ్లోలో ఎవరైనా తల్లులు వేరు తండ్రి ఒక్కడే అని మాట్లాడతారా ఏంటి? జరిగిపోయిన గతంలో దాని తాలూకు జ్ఞాపకంలో మాకు తెలియని ఏదో ఒక పేజీ ఉంది, ఆ పేజీ గురించే పెద్దన్నయ్య మాట్లాడాడని మాకు అర్థమవుతోంది అనగానే, ఏరా చిన్నోడా, లిటిల్ ఫింగర్, నువ్వు కూడా కవిత్వాలు మాట్లాడుతున్నావా అని అంటాడు. అదేం కాదు నాన్న, నాకు తెలిసినంతవరకు పెద్దన్నయ్య అన్న మాటలను బట్టి చూస్తే పెద్దన్నయ్య వాళ్ళమ్మ మా అమ్మ వేరు వేరు అనిపిస్తోంది, ఏం జరిగిందో మాకు నిజం తెలియాలి అనిపిస్తోంది, చెప్పు అని చెప్పని అనగానే, ఇక అప్పుడు నారాయణ, చెప్తానురా, అన్నీ చెప్తాను, మీరు కంగారు పడకండే, నేను అన్నీ చెప్తాను అని చెప్పేసి అంటూ, నేను, నా భార్య, నా పెద్ద కొడుకు మాధవ, మేము ముగ్గురం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అలా మేము సంతోషంగా ఉంటున్నటువంటి సమయంలోనే మా జీవితంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను పేరే ప్రతాప్. ఆ ప్రతాప్ అనే తుఫాను నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటంతో పాటు నా జీవితాన్నే అల్లకల్లోలం చేసేసింది. అనేసరికి ఏమైంది నాన్న అంటే, నేను ఫస్ట్ నుంచి లారీ డ్రైవర్నే. నా భార్య మాత్రం నేనెంత చెప్పినా వినకుండా పనులకు వెళ్తూ ఉండేది. నేను లారీతోటి వేరే ఊర్లు క్యాంపు వెళ్ళినప్పుడల్లా ఈవిడిక్కడ పనులు చేసుకోవడానికి వెళ్ళేది. అలా వెళ్ళినప్పుడు ఒక రోజున అనుకోకుండా
పైనుంచి వస్తున్నటువంటి ట్రాలీ ఏదైతే ఉందో అది నా భార్య మీద పడిపోయింది. అలా పడిపోవడానికి కారణం ప్రతాపే. ఆ ప్రతాప్ కింద ఉన్న ఎవరైనా ఉన్నారా లేదా చూసుకోకుండా ట్రాలీని రిలీజ్ చేసేశాడు. తన కన్స్ట్రక్షన్ సైట్లో జరుగుతున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ చూడటానికి వచ్చిన ప్రతాప్ చేసిన పని వల్ల నా భార్య చనిపోయింది. ఆ విషయం ప్రతాప్ చెల్లెలు కళ్ళారా చూసింది. అది చూసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వు అని చెప్పి ప్రతాప్కి చెప్తే, ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, అసలు తను వచ్చి ఇక్కడ పనిచేసిందనే విషయమే ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలియకుండా పనిచేసుకుంటోంది కాబట్టి సైలెంట్గా ఉండు అని చెప్పి వాళ్ళ చెల్లి నోరు మూపించాడు. దాంతో ఇక నేనొచ్చిన తర్వాత నా భార్య ఏమైందోనని చెప్పి నేను వెతుక్కుంటూ ఉంటే తాయారు వాళ్ళేమో ఒక్కొక్కరు ఒక్కొక్క కథ అల్లారు. తాయారు మాధవ్ని పెట్టుకుని ఇంట్లోనే ఉంది. వదిన వెళ్ళి 2 రోజులైంది, ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడికెళ్ళిందో తెలీదు అని చెప్పింది. కానీ తాయారుకు తెలుసు వాళ్ళ వదిన పనులు చేయటానికి వెళ్తోంది అని చెప్పి. డబ్బు తీసుకొచ్చి ఇచ్చి తాయారిని నోరు మూపించేది మీ అమ్మ, అదే మాధవ్ వాళ్ళమ్మ అని చెప్పేసి అంటే, మరి ఏమైంది తర్వాత అనగానే ఇక ఆ ప్రతాప్ వాళ్ళ చెల్లి నా దగ్గరికి వచ్చింది. చూడండి, మీకు చిన్న బాబు ఉన్నాడని నాకు తెలుసు. మా అన్నయ్య చేసిన పని వల్లే మీ భార్య చనిపోయింది. మీ బాబుని నేను చూసుకుంటాను, నేను తల్లిగా తనకి మారతాను అని చెప్పని మాట్లాడింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా బిడ్డకు ఎవరూ తల్లిగా ఉండవసరం లేదు, నేనే నా బిడ్డను చూసుకుంటాను, వాడు నాకేం బరువు కాదు, కానీ ఇంత చేసిన మీ అన్నయ్యని మాత్రం వదిలిపెట్టను అన్నాను. అందుకోసమే నేను వచ్చానండి, దయచేసి మా అన్నయ్యని క్షమించండి. మా అన్నయ్యకి కూడా కొత్తగా పెళ్ళయింది, మళ్ళీ వాడు బాధపడితే నేను చూడలేను, కాబట్టి దయుంచి మీరు అర్థం చేసుకోండి, మీ బిడ్డకు నేను తల్లిగా ఉంటాను, నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి నన్ను ప్రాధేయపడింది. నేను ససేమిరా అంటే ససేమిరా అన్నాను. మీ అన్నయ్యను కూడా ఏమీ చెయ్యనులే, వదిలేసెయ్యి అని చెప్పని అన్నాను. కాదు కాదు, నన్ను పెళ్లి చేసుకోవలసిందే అని చెప్పేసేసి చెప్పింది. అనగానే అవునా, అంటే ప్రతాప్ అనే అతని చెల్లెల్ని నువ్వు 2వ పెళ్లి చేసుకున్నావా అంటాడు చక్రి. అవును, వాళ్ళ చెల్లెలికి పుట్టిన 3 మీరే. నా భార్యకి పుట్టిన, అంటే నా మొదటి భార్యకు పుట్టినవాడు మాధవ. ఎప్పుడైతే నేను నా భార్యను చంపేశాను అని చెప్పి నన్ను జైల్లో పెట్టారో అప్పుడు మాధవ అన్ని బాధ్యతలు తీసుకుని మిమ్మల్ని అందరినీ పెంచాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇక తన చెల్లెల్ని నేను పెళ్లి చేసుకున్నానని, 3 బిడ్డలకి తన చెల్లెలు తల్లి అయిందని తెలుసుకున్నటువంటి ప్రతాప్ ఇక తట్టుకోలేక ఒక రోజున మీ అమ్మ, అంటే నా 2వ భార్యని చూడడానికని వచ్చి, పలకరించడానికని వచ్చి తనని కత్తితో పొడిచి చంపేశాడు. ఇక నేను ఇంటికొచ్చేసరికి కొనవిప్పురితో కొట్టుమిట్టాడుతోంది. చంపింది మా అన్నయ్యే, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నయ్యని జైలుకు పంపించొద్దు, ఎందుకంటే ఇప్పటికే నేను వాళ్ళకి తీరని ద్రోహం చేశాను, వాళ్ళకి కడుపుకోత మిగిల్చాను. ఇప్పుడు నన్ను చంపటంతో వాడి పగ ప్రశాంతంగా చల్లారిపోయింది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా అన్నయ్యని ఇరికించకండి అని అంటే, నా భార్యకి నేను మాటిచ్చి ఆ మాట ప్రకారం నేను జైలుకు వెళ్ళాను అని అంటాడు. అదేంటి, చంపింది ప్రతాప్ కదా అంటే, ఏం చేస్తాం, మీ అమ్మకిచ్చిన మాట కోసం నేనే చంపానని చెప్పి జైలుకు వెళ్ళొచ్చాను అని అంటాడు నారాయణ. నారాయణ మాటలతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక మాధవ వంటగదిలో నుంచి వస్తూ నారాయణ వీళ్ళతో మాట్లాడటం చూసి, ఏం చెప్తున్నావు అంటాడు. ఏమీ లేదు మై బిగ్ సన్, జరిగింది మొత్తం చెప్పేస్తున్నా అని అంటాడు. ఇప్పుడు ఆ పసిపిల్లలకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మనసు బాధ పెట్టడం అవసరమా అని మాధవ అనేసరికి, తప్పేమీ లేదు బిగ్ సన్, వాళ్ళు తెలుసుకోవాలి కదా, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అని చెప్పని అంటాడు. ఇక దాంతో మాధవ అయితే సరే అందరూ వచ్చి భోంచేయండి అనగానే ఇక చక్రి, కేశవ, కన్నా 3 కూడా మాధవ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా హత్తుకుంటారు. మాధవ వాళ్ళ 3 దగ్గరకు తీసుకుంటాడు. మహాలక్ష్మి అయితే చాలా షాక్ అయిపోతుంది. ఒక అన్నయ్య తన తల్లి కడుపున పుట్టనటువంటి 3 తమ్ముళ్ళని అంటే సొంత తమ్ముళ్ళలాగా, ఒకే తల్లి బిడ్డల్లాగా చూసుకోవటం ఎంతో గొప్ప విషయం. నా అన్నయ్య నేను ఒకే తల్లి కడుపున పుట్టాం, కానీ వాడి ఆలోచనలు వేరుగా ఉంటాయి, నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాడు ఎంతసేపు నా మీద కక్ష సాధించాలని, గొడవ పెట్టుకోవాలని చూస్తాడు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే
చాలా వరకు మాధవ ఆలోచనలే వేరుగా ఉన్నాయి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. నారాయణ, ఇదేరా మీ నలుగురి మధ్య ఉన్న బంధం. వాడు పెద్దోడు, చాలా మంచి మనసు కలిగినోడు కాబట్టే మిమ్మల్ని అంత బాగా చూసుకుంటున్నాడు, మీతో అంత ప్రేమగా ఉంటున్నాడు. వాడికి అంతా తెలుసు. ఆ ప్రతాప్ వాడికి కనపడితే వాడి గుండె చీల్చాలన్నంత కోపంతో ఉండేవాడు వాడు. అలాంటి వాడు ఎప్పుడైతే మీ అమ్మ చనిపోయిందో అప్పటి నుంచి వాడి మనస్సు చాలా చాలా కకావికలం అయిపోయింది. ఇక నేను జైలుకు వెళ్ళి వచ్చేసరికి అంత కోపం ఎటుపోయిందో తెలీదు. మీ మీద ప్రేమతో ఉండడమే తప్ప మరొక ఆలోచన వాడి మనసులో లేదు. ఇక అలా మొత్తం మీద నారాయణ అయితే ముగ్గురు కొడుకుల్ని కూడా మాధవ్కి దగ్గరగా చేయటాన్ని చూసి చాలా సంతోషపడిపోతాడు. ఇక లోపు మహాలక్ష్మి ఇంత గొప్ప కుటుంబం అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి ఇప్పుడు మాధవ్ని మోటివేట్ చేయడం మొదలు పెడతారు. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం కాబట్టి నువ్వు కాదు అనకూడదు. కాదు అంటే కనుక నువ్వు మమ్మల్ని వేరుగా చూస్తున్నట్టే అని అనగానే, జేంట్రా ఇది అంటే అంతే పెద్ది, మరి నీకు మేమేమీ కామని చెప్పి నువ్వు డిసైడ్ అయిపోయినట్టే, అంతే, మేము కూడా నువ్వు మాకేమీ కాదన్నట్టే ఉండిపోతాం అనగానే, అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పావు నాన్న వీళ్ళకి? చూడు, ఈ విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు అని అంటే, పిల్లలు అంతేరా బిగ్ సన్, అలాగే మాట్లాడతారు. సో వాళ్ళన్నదానికి నువ్వు కన్విన్స్ అవ్వచ్చు కదా. శుభ్రంగా ఆ గాయత్రిని తీసుకొచ్చేస్తారు, పెళ్లి చేసేసుకో, మన ఇంటి ముందే పందిరేసి పెళ్లి చేసేద్దాం, ఆ తాయారు పడి చచ్చుద్ది అని చెప్పని అనేసరికి ఇక మాధవ, వద్దు, నేను చెప్పిన మాట వినండి అంటే, నోను, ఎట్టి పరిస్థితుల్లో వినే ప్రసక్తే లేదు పెద్ది, ఏం జరగాలో అదే జరుగుద్ది, సరేనా అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి. అన్న తర్వాత ఇంకా మాధవ అయితే సరే అంటాడు. ఇక సరే అనడంతో సాయంత్రానికి గాయత్రికి కబురు చేస్తారు. ఎలా అయినా సరే రాత్రికి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసేయి, నీకు మాధవ్కి పెళ్ళి అని చెప్పి. అలా కబురు చేయడంతో ఇక గాయత్రి సరేనని చెప్పని అంటుంది. రాత్రి మీద మాధవ్ని కలవడానికి వస్తుంది. ఇలా అన్నారు వాళ్ళు అని అంటే, వచ్చేసావు కదా ఇక వెళ్ళకు అంటాడు. ఏంటి బావా, నువ్వు చెప్తుంది నిజమేనా అంటే, అవును వెళ్ళకు అనేసి అంటూ ఉండగానే ఇక పక్క నుంచి ఇటు నుంచి మహాలక్ష్మి, కన్నా, చక్రి ఇంకా కేశవ వస్తారు. అటు నుంచి నారాయణ వస్తాడు. ఇక చక్రి ఇంకా కేశవ ఇద్దరు కూడా 2 దండలు తీసుకొచ్చి మాధవ్ చేతికి గాయత్రి చేతికి ఇస్తారు. ఇక నారాయణ తాళిబొట్టు తీసుకొచ్చి ఇటు నుంచి మాధవ్ చేతికి ఇస్తాడు. ఇంకా కన్నా అయితే ఫోన్ ఆన్ చేసి పెళ్లి బాజాలు, భజంత్రీలు, మంత్రాలు పెడతాడు. దాంతో ఇక వీళ్ళందరి సమక్షంలో మాధవ గాయత్రి మెడలో తాళి కడతాడు. ఇక అలా కట్టిన తర్వాత గాయత్రి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తెల్లవారే వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు, సంతోషంగా గడుపుతారు. ఇక తెల్లారేసరికి తాయారు, పురుషోత్తం, ఇంకా తాయారు అన్నయ్య అందరూ కలిసి ఇంటి మీద పడతారు. వాళ్ళు రావడంతో ఏం కావాలి అని చెప్పి మహాలక్ష్మి గుమ్మంలో నుంచుంటుంది. ఏమే, నిన్నేమో తాంబూలం పళ్ళెం తీసుకొని వచ్చావు, ఈరోజు నా కూతురిని లేపుకొచ్చి నీ ఇంట్లో పెట్టావా అని అంటే, నేనేమన్నా మగపిల్ల అన్నా లేపుకురావడానికి? నీ కూతురు ఏమన్నా చిన్నపిల్ల నేను రా అనగానే వచ్చేయడానికి? తనంతటి తనే వచ్చింది అనగానే నా కూతురు నాతో పంపించవే అని చెప్పని అంటుంది. గాయత్రక్క అని చెప్పి మహాలక్ష్మి పిలిచేసరికి గాయత్రి బయటకు వస్తుంది. తన మెళ్ళలో ఉన్న పసుపు తాడిని చూసి షాక్ అయిపోతుంది తాయారు. ఏంటే, ఏం చేశారే మీరు? రాత్రికి రాత్రే నా కూతురికి పెళ్లి చేసేసారా అని చెప్పని అనేసరికి, మరి దానికి కూడా 10 రోజులు 15 రోజులు టైం పడుతుందా ఏంటి? చేతిలో పసుపు తాడు, పసుపు కొమ్ము ఉంటే చాలు, తాళి అక్కడికక్కడే కట్టేయచ్చు. నా బావ మా పెద్ది కూడా అదే చేశాడు అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి. మహాలక్ష్మి మాటలతో తాయారికి కోపం చాలా వచ్చేస్తుంది. ఏంటి, ఇంత పని చేస్తారా అని చెప్పేసేసి అంటూ ఇక మొత్తం మీద తాయారైతే వెంటనే తాళి తెంపే ప్రయత్నం చేస్తే ఇక ఇద్దరు కలిసి, ఎవరు కేశవ, చక్రి ఇద్దరు కలిసి అడ్డు తగులుతారు. అడ్డు తగలటంతో ఇక తాయారు పక్కకు తప్పుకుంటుంది. పక్కకు తప్పుకోవటంతో ఇక వెంటనే మహాలక్ష్మి తాళి వదులు అని చెప్పి తాయారిని తోసేస్తుంది. ఇంకా గాయత్రిని తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఉపయోగం లేదని తాయారు సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇక గాయత్రి, మాధవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మహాలక్ష్మి అయితే ఇంత గొప్ప మనిషిని ఈ కుటుంబాన్ని నడిపే రథసారథిని చేశారు మావయ్య, చాలా గొప్పవాళ్ళు అనుకుంటూ, అసలు ఈ ప్రతాప్ ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి మా నారాయణ దగ్గరికి వెళ్ళి
మావయ్య అంటే ఏంటమ్మా వాట్ హ్యాపెండ్ అని చెప్పని అనగానే, మీరు నాకు ఆ ప్రతాప్ ఎవరో చెప్పాలి. అంటే వాడి ఫేస్ కట్ ఇంకా నాకు గుర్తుంది. బట్ వాడి ఫోటో యెస్ ఐ గాట్ ఇట్ అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తాడు. అందులో ప్రతాప్ వాళ్ళ చెల్లి అంటే చక్రి వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని చూపించేసరికి ఎదురుగా ఉన్న తన తండ్రి ఫోటోని చూసి షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఈయన ప్రతాపా అంటే ఎస్ వీడే, ఈ దరిద్రుడే ప్రతాప్ అంటే, నా భార్యకు అన్నయ్య అని చెప్పని అంటాడు. షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఇప్పుడు ఆ ప్రతాప్కి తన కూతురిని అని తెలిస్తే వీళ్ళ కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆలోచనలో పడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.